మహేష్ బాబు. ఈ పేరు వినగానే మనకి 6 అడుగుల అందగాడైతే గుర్తొస్తాడు కదా! కానీ ఈయన పేరు తెలుగు అలాగే ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఈ మూవీ తర్వాత మాత్రం వరల్డ్ వైడ్ అయితే ఖచ్చితంగా ఫేమస్ అయ్యే నేమ్ అవుతుంది. ఇక అసలు వీడియోలోకి వెళ్ళిపోతే గనక మన రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు కలిసి అయితే మూవీ తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గెటప్ కూడా ఎలా ఉండబోతుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇందులో మన మహేష్ బాబు గారు ఆర్కియాలజిస్ట్గా నటిస్తూ ఉన్నారనమాట. అర్థమయ్యేలా చెప్పాలి అంటే పురావస్తు శాఖాధికారులు అంటారు చూసారా, అంటే ఎక్కడైనా ఓల్డ్ సిటీస్ కానీ లేదు అంటే కనుక ఓల్డ్ ప్లేసెస్ కానీ భూమి లోపల ఏవైనా పూర్వకాలానికి సంబంధించినవి కనబడినా అక్కడికి వెళ్ళి అది ఎన్ని సంవత్సరాల క్రితంది అసలు ఆ హిస్టరీ ఏంటి అదంతా తెలుసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఎక్కడైనా ట్రెజర్స్ కానీ ఇవన్నీ ఉన్న చోట వాళ్ళు కనిపెట్టి అవన్నీ కూడా బయటికి తీస్తూ ఉంటారు. సో అలాంటి ఒక క్యారెక్టరే మన మహేష్ బాబు గారు అయితే నటిస్తూ ఉన్నారు ఈ రాజమౌళి గారి మూవీలో. ఆయనతో పాటు అయితే మాత్రం ప్రియాంక చోప్రా గారు నటిస్తూ ఉన్నారు అని చెప్పి అయితే తెగ వైరల్ అవుతుంది న్యూస్, అది తెలిసిన విషయమే. అయితే ఇదంతా కూడా ఒక ట్రెజర్కి సంబంధించిన టైప్లో అయితే ఉండబోతుంది అని అయితే గనక మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్న న్యూస్ అనమాట. మరి ఇంతకు ముందు ఎప్పుడు మనమైతే మహేష్ బాబు గారిని ఇలాంటి స్టైల్లో అయితే చూడలేదు. అంటే ఆ లాంగ్ హెయిర్ ప్లస్ బియర్డ్ ఇదంతా కూడా యూనిక్ లుక్గా అయితే ఉందన్నమాట. అంతకుముందు మనం అతిథిలో లాంగ్ హెయిర్ అవి చూసినప్పటికీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే రాజమౌళి గారితో సినిమా. రాజమౌళి గారితో సినిమా అంటే సినిమాలాగే ఉంటుంది వ్యవహారం అంతా కూడా అన్నట్టయితే ఆయన లుక్ కానీ బాడీ కానీ అంతా మార్చేశారు. సో మరి ఎప్పుడు కూడా హాలీవుడ్ రేంజ్ మూవీ అంటూ ఉంటారు కదా, కాకపోతే ఇది హాలీవుడ్ మూవీ లాగే తీస్తూ ఉన్నారనమాట. దానికి తోడు మహేష్ బాబు గారి కటౌట్ సేమ్ హాలీవుడ్ హీరోలా ఉంటుంది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అలాగే ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చేజింగ్లో ఉండబోతున్నాయి అని అయితే మాత్రం న్యూస్ బయటకు వస్తూ ఉంది. మరి అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ వాటికి తగ్గట్టుగానే మహేష్ బాబు గారి బాడీని కూడా ట్రైన్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఓవరాల్గా అయితే మాత్రం ఒక ఐఫీస్ ఇవ్వబోతుందని చెప్పి అర్థమవుతుందన్నమాట. అంటే ఎప్పటికప్పుడు వచ్చే టెక్నాలజీని యూజ్ చేసుకునే రాజమౌళి గారు అలాగే హాలీవుడ్ రేంజ్ మన మహేష్ బాబు గారి కాంబినేషన్లో మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మొత్తం అంతా కూడా ట్రెజర్ ఏదైతే ఉందో అది విలన్స్కి దొరకకుండా మన మహేష్ బాబు గారు ఎలా కాపాడారు ఏంటి, మరి ఆ ట్రెజర్ ఏంటి, మరి దీనికి కంటిన్యూస్ సిరీస్ ఉందా లేదా, ఇవన్నిటితో అయితే మాత్రం ఆ స్టోరీ బిల్డ్ అవుతూ ఉంది. సో మరి చూద్దాము. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా రాజమౌళి గారు తీసుకెళ్తూ ఉన్నారు మూవీని. అలాగే ఓపెనింగ్ సెరమనీ కూడా చాలా సీక్రెట్గా స్టార్ట్ చేశారని చెప్పి అయితే అప్పట్లో న్యూస్ కూడా చాలా వైరల్ అయిందనమాట. మరి ఈ మంత్లో కృష్ణ గారి బర్త్డే ఉంది. మరి కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు మహేష్ బాబు గారు. మరి రాజమౌళి గారి మూవీ గురించి కూడా ఏం అప్డేట్ ఇస్తారు ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.